వారాంతాలలో వేదాంతాలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీ ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ. బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు. నేను అనుశ్రీ. నేను కార్తిక్. హైడ్రా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. చెరువుల్లో నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన వారిపై క్రిమినల్ చర్యలకు రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే 5 ఉన్నతాధికారులపై కేసులు పెట్టాలని సైబరాబాద్ కమిషనర్ కు సిఫార్సు చేశారు హైడ్రా కమిషనర్. నిజాంపేట్ మున్సిపల్ కమిషనర్, చందానగర్ మున్సిపల్ డిప్యూటీ కమిషనర్, హెచ్ఎండిఏ, ఏపీఓ, బాచుపల్లి ఎంఆర్ఓ, మల్కాజ్గిరి సర్వే ఆఫ్ ఏడీపై చర్యలు తీసుకోవాలని హైడ్రా కమిషనర్ సిఫార్సు చేశారు. హైడ్రాపై కొందరు కోర్టులకు వెళ్తున్న నేపథ్యంలో అందుబాటులో ఉన్న మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి అత్యవసర సమావేశమయ్యారు. ఈ భేటీకి హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా హాజరయ్యారు. హైడ్రాకు వ్యతిరేకంగా పలువురు కోర్టుకు వెళ్లే నేపథ్యంలో ఏం చేయాలనే దానిపై చర్చించినట్టు సమాచారం. కోర్టుకు వెళ్లటం ద్వారా హైడ్రా నిలబడదని ప్రచారం జరుగుతూ ఉండగా హైడ్రాకు చట్టబద్ధత కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. అంతకుముందు కూల్చివేతలపై హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో అధికారులతో సీఎస్ శాంతికుమారి కీలక సమీక్ష నిర్వహించారు. జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, హైడ్రా, రెవెన్యూ, ఇరిగేషన్, ఏసీబీ అధికారులతో భేటీ అయ్యారు. అక్రమ నిర్మాణాల కూల్చివేతల్లో చట్ట ప్రకారం నడుచుకోవాలని ఆదేశించారు. అలాగే హైకోర్టు సూచనలు ఖచ్చితంగా పాటించాలని సూచించారు. దుర్గం చెరువు ఎఫ్టీఎల్ ప్రాంతాల సమీప కాలనీల ప్రజల్లో ఆందోళన నెలకొంది. 5 కాలనీలో నివసిస్తున్న వారికి రెవెన్యూ శాఖ నోటీసులు జారీ చేసింది. వాల్టా చట్టం ప్రకారం దుర్గం చెరువు పరిధిలోని ఎఫ్టీఎల్ ప్రాంతాల్లో నివసించే ప్రజలు 30 రోజుల్లోగా తమ నిర్మాణాలు తొలగించాలని నోటీసుల్లో పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి అద్దెకుంటున్న ఇళ్లు, దుబాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి క్యాంప్ ఆఫీస్, పలువురు రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల ఇళ్లకు కూడా రెవెన్యూ అధికారులు నోటీసులు ఇచ్చారు. హైడ్రా ఇచ్చిన నోటీసులపై సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి స్పందించారు. శేర్లింగంపల్లి అధికారులు తమకు నోటీసు ఇచ్చారని చెప్పారు. 2016-17లో తాను అమర్ సొసైటీలో నివాసాన్ని కొనుగోలు చేసినట్లుగా చెప్పారు. తాను కొనుగోలు చేసినప్పుడు అది ఎఫ్టీఎల్ పరిధిలో ఉందన్న విషయం తనకు తెలియదన్నారు. తన ఇల్లు ఇల్లీగల్గా ఉంటే కూల్చివేయాలని కోరారు. తనకు టైం ఇస్తే ఇంట్లో సామాన్ తీసుకుని బయటకు వెళ్తానంటూ ప్రకటించారు. తన ఇంటిని పట్టుకుని బీఆర్ఎస్ నేతలు రాజకీయం చేయడంపై సెటైర్లు వేశారు. ये लेआउट सैंक्शन लेआउट है। वो पहले ओनर बाज़ाब्ता परमिशन लेके घर बनाया सो घर मैं खरीदा। उसके बाद में जब ये एफटीएल में या नदी में बफर जोन में वो सब कुछ मैं जानता नहीं। जब मैं पेपर्स लिए एडवोकेट को दिया, सब सही है बोले, मैं घर खरीदा। अब नोटिस मिला तो नोटिस के गवर्नमेंट क्या कर रहा है? डेमोलिशन तो करना ही पड़ेगा। लीगली कुछ इलीगल काम करा तो लीगल एक्शन लेना ही पड़ेगा ना। तो आप कार्रवाई के लिए रेडी है? रेडी है। अगर घर और दूसरे तोड़ना चाहे तोड़ने दो, जरा टाइम दिए तो सामान लेके बाहर चलता हूँ। హైడ్రాపై బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. హైడ్రా పేరుతో లేనిపోని హైప్ క్రియేట్ చేస్తున్నారని ఫైర్ అయ్యారు. రంగనాథ్ కమిషనరా లేక పొలిటికల్ లీడరా అని ప్రశ్నించారు. రంగనాథ్ ఖాకీ బట్టలు వదిలేసి ఖద్దరు వేసుకోవాలంటూ మండిపడ్డారు. కేవలం హిందువుల నిర్మాణాలనే కూల్చివేస్తున్నారని, హైడ్రా పేరు చెప్పి వసూళ్లు చేస్తున్నారనే వార్తలు వస్తున్నాయన్నారు. సల్కం చెరులో ఓవైసీ నిర్మాణాలకు ఉన్న కండిషన్స్ మిగతా వారికి వర్తించవా అని ప్రశ్నించారు ఏలేటి మహేశ్వర్ రెడ్డి. మీరు అపాయింట్ చేసేటువంటి రంగనాథ్ గారు ఈయన కమిషనరా లేకుంటే రాజకీయ నాయకుడా? నాకు అర్థం కానటువంటి అంశం ఏంటంటే కేవలం హిందువుల బిల్డింగ్లు కూల్చడానికి మాత్రమే మీరు ఏమన్నా ఎజెండా తీసుకున్నారా? ఈ టార్గెట్ ఇచ్చి రేపేమన్నా నీకు ఎమ్మెల్సీ ఇస్తా అని చెప్పి మరి రేవంత్ రెడ్డి గారు మీకు ఏమన్నా ప్రోత్సహించి నడిపిస్తూ ఉన్నారా? మరి నాకు అర్థం కావడం లేదు. హైడ్రా వెనుక పెద్ద ఎత్తున వసూలు నడుస్తూ ఉన్నాయని చెప్పి ముఖ్యమంత్రి గారు దృష్టి వరకు వచ్చిందని అంటే మరి దీంట్లో ఉన్నటువంటి వాస్తవాలు ఏందో కూడా మరి ఒక్కసారి బయటకు పెట్టాల్సిన అవసరం ఉన్నది. హైడ్రా ఓ డ్రామా వ్యవస్థలో నడుస్తుందన్నారు ఎంపీ ఈటెల రాజేందర్. గతంలో ప్రభుత్వమే పేదలకు ఇచ్చిన భూమిని ఇప్పుడు అక్రమం అంటూ నోటీసులు ఎలా ఇస్తారంటూ ప్రశ్నించారు.
సికింద్రాబాద్ కంటోన్మెంట్లోని అస్మత్పేట చెరువు పరిసరాల్లో ఉన్న వందలాది పేదల ఇండ్లకు నోటీసులు ఇవ్వడాన్ని ఆయన తప్పుపట్టారు. కాంగ్రెస్ నేతలు ఇతర కమర్షియల్ ప్రాంతాలకు నోటీసులు ఇవ్వకుండా కేవలం పేదల్నే టార్గెట్ చేశారంటూ మండిపడ్డారు. స్థానిక కార్పొరేటర్తో కలిసి ఆయన హస్మత్పేట చెరువు ప్రాంతాన్ని పరిశీలించారు. ఆనాడు జిహెచ్ఎంసీ లేదు, అక్కడ ఆనాడు కట్టుకుంటున్నప్పుడు నీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నట్టు, ఆనాడు నీ ముఖ్యమంత్రి ఏం చేసినట్టు, ఇవాళ కూలగొడితే ఆహా ఓ అంటున్నారు. ఆనాడు ఇచ్చింది ఈ పార్టీ కదా, ఆనాడు ఇచ్చింది ఈ ముఖ్యమంత్రి కదా. ఇవాళ ఇట్లాంటి అనేకం ఉన్నాయి కాబట్టి నేను అంటున్నా, ఇవాళ ముఖ్యమంత్రులే ఐఏఎస్ ఆఫీసర్లే ఆ విషయాన్ని మర్చిపోకండి. ఇవాళ మేము అంటున్నాం, నిజంగానే మీకు ప్రభుత్వం దమ్ముంటే నేను ఒక సూచన చేస్తా ఉన్నా, మీకు దమ్ముంటే ఒక పని చేయండి. ఇప్పటికైనా ఏ చెరువులు అయితే ఇవాళ ఉన్నాయో ఆ చెరువులలో ఏ ప్రైవేట్ భూములు అయితే ఉన్నాయో ప్రైవేట్ భూములు గుంజుకొని తీసుకొని వాళ్ళకు భూమి బదులు భూమి ఇవ్వండి. మహబూబ్ నగర్ జిల్లా క్రిస్టియన్ పల్లిలో అక్రమ నిర్మాణాల పేరుతో రెవెన్యూ అధికారులు అర్ధరాత్రి పలు ఇళ్లను కూల్చివేశారు. సర్వే నంబర్ 523లో ఉన్న సుమారు 25 మందికి దివ్యాంగుల ఇళ్లు ఉన్నాయి. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఇళ్లను కూల్చివేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం కూల్చివేసిన ఇళ్లను ప్రభుత్వమే నిర్మించి ఇవ్వాలని, లేదంటే తమకు ఆత్మహత్య శరణ్యమంటున్నారు బాధితులు. రెండు రోజుల క్రితం జైలు నుంచి విడుదలైన ఎమ్మెల్సీ కవిత తన తండ్రి కేసీఆర్ను కలిశారు. హైదరాబాద్ నుంచి ఎర్రవెల్లి ఫామ్ హౌస్ వెళ్లిన కవితకు బీఆర్ఎస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఫామ్ హౌస్ వెళ్లగానే తన తండ్రిని హగ్ చేసుకున్నారు కవిత. కేసీఆర్ పాదాలకు నమస్కరించారు. అనంతరం ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. కవితకు కేసీఆర్ షేక్ హ్యాండ్ ఇవ్వగా ఆమె ఆయన చేతిని ప్రేమతో ముద్దు పెట్టారు. కవితను చూడగానే తండ్రి కేసీఆర్ కళ్లల్లో ఆత్మీయ ఆనందం కనిపించింది. అంతకుముందు ఎర్రవెల్లి గ్రామస్తులు కవితకు గ్రాండ్ వెల్కమ్ పలికారు. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. కవిత బెయిల్ అంశంపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ధర్మాసనం తప్పుపట్టింది. ముఖ్యమంత్రి బాధ్యతగా ఉండాలి కదా, ఇలా మాట్లాడతారంటూ సీరియస్ అయింది. రాజకీయ నాయకులకు సంప్రదించి మేం ఆదేశాలు ఇస్తామా అంటూ ఆక్షేపించింది. తాము ఎవరి వ్యాఖ్యలు పట్టించుకోబోమని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు. తాము ప్రమాణపూర్వకంగా పనిచేస్తామని చెప్పింది. వ్యవస్థల పట్ల గౌరవంగా ఉండాలంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది సుప్రీంకోర్టు. ఇలాంటి ప్రవర్తన ఉంటే రాష్ట్రం బయటే విచారణ నిర్వహిద్దామా అంటూ వ్యాఖ్యానించింది. వ్యవహారిక భాషోద్యమానికి తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయులు గిడుగు వెంకట్రామమూర్తి పంతులని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. మాతృభాషా పరిరక్షణకు ఆయన చేసిన కృషిని మరిచిపోలేదని పేర్కొన్నారు. గిడుగు జయంతి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ ఫిరాయింపులపై టీడీపీ ద్వంద్వ వైఖరి అవలంబిస్తోంది. పదవులకు రాజీనామా చేస్తేనే టీడీపీలో చేర్చుకుంటామంటూ శుద్ధపూస మాటలు చెప్తున్న నేతలు సీఎం చంద్రబాబు సైతం ఇవే నీతి సూక్తులు వల్లిస్తున్నారు. బయటకు చెప్తున్నది ఒకటైతే చేస్తుంది మరొకటి. రాజీనామా చేయకుండానే మేయర్లను చేర్చుకున్నారు టీడీపీ నేతలు. ఏలూరు మేయర్, కార్పొరేటర్లను టీడీపీలో చేర్చుకున్నారు. వీరెవరూ పదవులకు రాజీనామా చేయలేదు. అంతేకాదు ఒంగోలులో మేయర్, కార్పొరేటర్ పదవులకు రాజీనామా చేయకుండానే నేతల్ని టీడీపీలో చేర్చుకున్నారు. విశాఖలో 7 కార్పొరేటర్లను టీడీపీలో చేర్చుకున్నారు పల్లా శ్రీనివాస్. వీరిలో ఏ ఒక్కరూ తమ పదవులకు రాజీనామా చేయలేదు. అయితే మీడియా ముందు మాత్రం టీడీపీ ఎమ్మెల్యేలు సుతపూస కబుర్లు చెప్తున్నారు. రాజీనామా చేస్తేనే చేర్చుకుంటామంటూ గంటా, బుచ్చయ్య చౌదరి లాంటి నేతలు ప్రగల్భాలు పలుకుతున్నారు. టీడీపీ నేతల మాటలు చూసి జనం విస్తుపోతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఫిరాయింపు రాజకీయాలపై మాజీ మంత్రి పేర్ని నాని విమర్శలు గుప్పించారు. చంద్రబాబును మించిన అవకాశవాద రాజకీయ నేత మరొకరు లేరన్నారు. ఎన్ని కుట్రలు చేసినా, ఎంతమందిని కొనుగోలు చేసినా టీడీపీలో చేర్చుకున్న వైఎస్ జగన్ వెంట జనం ఉన్నారన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే ఇలాంటి రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. మొన్న మీ అబ్బాయి కండువాలు కప్పాడు కదా వైసీపీ మేయర్లకి, కార్పొరేటర్లకి, వాళ్ళు రాజీనామాలు చేయక్కర్లేదా? ఏ పార్టీ మీద గెలిచారు? ఇండిపెండెంట్ గెలిచారా? అంటే ఎంత తప్పుడు మాటలు మాట్లాడతాడో, అవకాశవాద రాజకీయాలు చేస్తాడో, పగలు ఎంత నీతి వాక్యాలు మాట్లాడతాడో చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కడా కూడా కొంగదీయలేవు.
ఖచ్చితంగా 2029కి ప్రజలు ఏ రకంగా మీ మీద తిరుగుబాటు చేస్తారో చూద్దరు. కానీ అరచేతిలో వైకుంఠం చూపించి ప్రజలను ఇప్పుడు ఏం నాకిస్తున్నారో మీరందరూ ప్రజలు చూస్తున్నారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు ట్విట్టర్లో కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారం లేదని పార్టీ మారినోళ్లు పరువు పోగొట్టుకున్నారు, కానీ ప్రజాదరణ మాత్రం పొందలేదని ట్వీట్ చేశారు. ఇది ఒక చారిత్రక సత్యమని ట్విట్టర్లో రాసుకొచ్చారు. రాష్ట్రంలో ఇసుక కొరతతో ప్రజలు భవన నిర్మాణ కార్మికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు అని అన్నారు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. ఉచిత ఇసుకను ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం గతంలో కంటే ఎక్కువ రేటుకు ఇసుకను అమ్ముతోందన్నారు. టీడీపీ నేతల సిఫార్సు ఉంటే తప్ప ఇసుక దొరకని పరిస్థితి ఉందన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత లక్షల టన్నుల ఇసుకను అక్రమంగా దోచుకున్నారని మండిపడ్డారు. ఇసుక అనేటువంటిది మొట్టమొదటగా నీకు ఇసుక కావాలి అంటే పలుకుబడి ఉండాలి. పలుకుబడి ఉండాలంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్త, సానుభూతిపరుడో నాయకుడో ఉండాలి. ఎక్కడ రీచ్ ఉందో ఆ రీచ్ తెలుగుదేశం పార్టీ నాయకుల కన్సర్న్లో, అధికారుల కన్సర్న్లో కాదు. చివరికి ఎవరన్నా పాపం లోడ్ చేసుకోవాలని వచ్చినా సరే వాళ్ళకి పలుకుబడి ఉన్నటువంటి వాడిని క్యూలో ముందుకు తీసుకెళ్ళి లోడ్ చేస్తారు. లేనటువంటి వాళ్ళు పాపం కోపంల చేతిలో పట్టుకుని 2 రోజులు 3 రోజులు అష్ట కష్టాలు పడతా పాపం అన్నం నీళ్లు లేకుండా అక్కడే పడిగాపులు కాయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. దిశ పోలీస్ స్టేషన్లను మహిళా పోలీస్ స్టేషన్లుగా మారుస్తూ జీవో తేవడంపై వైఎస్ఆర్సీపీ మహిళా అధ్యక్షురాలు వరదు కళ్యాణి తీవ్రంగా మండిపడ్డారు. కూటమి ప్రభుత్వానికి పేర్లు మార్చడంపై ఉన్న శ్రద్ధ మహిళలకు రక్షణ కల్పించడంలో లేదన్నారు. పక్క రాష్ట్రంలో మహిళలకు అన్యాయం జరిగితే దిశ చట్టాన్ని వైఎస్ జగన్ తీసుకొచ్చారని గుర్తు చేశారు. చట్టం కేంద్రంలో పెండింగ్లో ఉన్నా కూడా అందులో ఉన్న అంశాలన్నీ కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలయ్యేట్టుగా చేశారు. మహిళల మీద ఏమైనా ఒక దాడి కానీ అత్యాచారం కానీ చేయాలంటే భయపడేట్టుగా అలాంటి చట్టం, కఠినమైన చట్టంని అమలు చేయడం నిజంగా ఆ రోజుల్లో గత 5 ఏళ్ళు కూడా మహిళలు చాలా భద్రత, చాలా భరోసా ఫీల్ అయ్యేవారు. ఆ దిశ యాప్ ద్వారానైతే ఇంచుమించు 2700 మంది మహిళలు ఆ యాప్ను ఉపయోగించుకొని రక్షణ పొందారు. టీడీపీ అధికారులు అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు. తిరుమల దర్శనానికి వచ్చిన భక్తులకు లడ్డూల విషయంలో ఆంక్షలు విధించారు. ఇన్నాళ్లు భక్తులకు కావాల్సినన్ని లడ్డూలు ఇవ్వగా ఇప్పుడు ఆధార్ కార్డు ఉంటేనే శ్రీవారి లడ్డూ ఇస్తామని కండిషన్స్ పెట్టారు. దీంతో టీటీడీ తాజా నిర్ణయంపై శ్రీవారి భక్తులు మండిపడుతున్నారు. ఏలూరు జిల్లాలో టీడీపీ అరాచకాలు కొనసాగుతున్నాయి. రౌడీయిజానికి అడ్డాగా దెందులూరు నియోజకవర్గం మారింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పెదవేగి మండలం కవకుంట గ్రామంలో రామలక్ష్మి అనే మహిళ మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరికి హారతిచ్చింది. అయితే ఆమె వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉందని కక్ష సాధింపు చర్యలకు దిగింది. 20 ఏళ్లుగా నిర్వహిస్తున్న దుకాణాన్ని తొలగించారు. తన భర్త వికలాంగుడని, ఆ దుకాణమే తమకు ఆధారం అంటూ రామలక్ష్మి కన్నీటి పర్యంతమైంది. 20 సంవత్సరాల నుంచి ఉన్న కొట్టుని వాళ్ళు తీసేసేయడానికి వచ్చారండి. మా పిల్లోడు ఎంఆర్, మా ఆయన ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, మాకు షాప్ మీద బతుకు తిరుగుతున్నామండి. మా నోటి కాడ కూడి తీసేస్తున్నారు. మాకు ఏ ఆధారమో లేదండి. మమ్మల్ని మీరే రక్షించాలని కోరుకుంటున్నాము. మాకు ఏ దిక్కు లేదని అయిపోయామండి. విజయవాడ వైఎస్ఆర్ కాలనీలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. గంజాయి బ్లేడ్ బ్యాచ్ ఆగడాలను అరికట్టాలంటూ స్థానికులు ధర్నాకు దిగారు. రాత్రి సమయాల్లో ఇళ్ల వద్దే గంజాయి తాగుతూ స్థానిక మహిళలను ఇబ్బంది పెడుతోంది గంజాయి బ్యాచ్. దీంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు మహిళలు. కాలనీలో దోపిడీలు, దొంగతనాలకు అరికట్టాలని డిమాండ్ చేశారు. స్థానిక పోలీసులు భద్రత కల్పించడంలో విఫలమయ్యారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీస్ కమిషనర్ వెంటనే స్పందించి కాలనీలో ముఠాలను అరికట్టాలని మహిళలు డిమాండ్ చేశారు. వచ్చారండి, ఆడ కత్తుల్లో బ్లేడ్లు, చాకులు ఉన్నాయండి. నేనే ఒక్క ఆడదాన్ని, ఎవరూ రాలేదు అడగటానికి కూడా. అరగంట సేపు గడవైనా కూడా ఒక్క నాదుడు రాలి అడగటానికి. మా పరిస్థితి ఏం కావాలి చెప్పండి మీరు. ఘోరం అయిపోయింది మాకు. కానీ వాళ్ళు తాగే మత్తులోని అందరి మీదకి వెళ్ళడాలు, ఆఫీసుల మీద దవసం చేయడాలు, షాపుల మీదకి వెళ్ళడాలు, టిఫిన్ కొట్ల మీదకి వెళ్ళడాలు, పెద్ద చిన్న మాట వాయ వరుస లేకుండా మాట్లాడాలు, ఆటో ఎక్కడానికి నుంచున్న ప్రతి ఆడపిల్లల మీద కూడా కొంచెం అటు ఇటు మాట్లాడాలు, ఇలాంటివన్నీ చేస్తున్నారండి.
ప్రభుత్వ సాంఘిక సంక్షేమ హాస్టల్స్లో సమస్యలను పరిష్కరించాలంటూ అనంతపురం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘాల నాయకులు రిలే నిరాహార దీక్షకు దిగారు. కూటమి ప్రభుత్వం విద్యారంగం పట్ల దారుణంగా వ్యవహరిస్తోందంటూ మండిపడ్డారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించకపోతే చలో ఢిల్లీ, చలో విజయవాడ ధర్నాను చేపడతామని హెచ్చరించారు. పెండింగ్లో ఉన్న డైట్ ఛార్జీలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రధానంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అదేవిధంగా గురుకులాలు, కస్తూర్బా మోడల్ స్కూల్స్లో విద్యార్థుల సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. విద్యార్థులు తాగడానికి మంచినీరు లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. సరైనటువంటి మరుగుదొడ్లు లేక, టాయిలెట్స్ లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. శిథిల వ్యవస్థలో భవనాలు ఉన్నాయి. అద్దె భవనాల్లో మరి పోస్ట్ మెట్రిక్ హాస్టల్లో చదువుతున్నటువంటి విద్యార్థులు, ఇంటర్మీడియట్ నుంచి పీజీ విద్యార్థులకు సంబంధించి కూడా మరి అద్దె భవనాల్లో విద్యార్థులు విద్యను అభ్యసించుకుంటా ఉన్నారు. కాబట్టి సొంత భవనాలు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు వలవేసి అవినీతి అధికారులను పట్టుకున్నారు. కోఆపరేటివ్ అసిస్టెంట్ రిజిస్ట్రార్గా పనిచేస్తున్న శ్రీనివాస్ అనే ఉద్యోగి ₹1,00,000 లంచం తీసుకుంటూ ఉండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అతని వద్ద నుంచి డబ్బును స్వాధీనం చేసుకుని విచారణ జరుపుతున్నారు. హైదరాబాద్ హబ్సీగూడలో దారుణం జరిగింది. లారీ ఢీకొని 6వ తరగతి విద్యార్థిని మృతి చెందింది. రోడ్డు దాటుతున్న చిన్నారిని వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. దీంతో కామేశ్వరి అనే చిన్నారిని తీవ్రంగా గాయపడింది. ఆమెను యశోద ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. ఘటన జరిగిన వెంటనే లారీ డ్రైవర్ పరారయ్యాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. నిజామాబాద్ జిల్లాలో రాళ్లవాగు జలపాతం అందాలు పర్యాటకులను కనువిందు చేస్తున్నాయి. పచ్చని ప్రకృతి మధ్యలో ఎత్తైన కొండల మధ్య నుంచి నీరు పరవళ్లు తొక్కుతున్నాయి. రాళ్లవాగు జలకలను చూసేందుకు పర్యాటకులు తరలివస్తున్నారు. రాష్ట్రం నలుమూల నుంచి తరలి వస్తున్నారు. రాళ్లవాగు అందాలను చూస్తూ సెల్ఫీలు దిగుతున్నారు. రోజుకు 100 మందికి పైగా పర్యాటకులు రాళ్లవాగును సందర్శిస్తున్నారు. అయితే రాళ్లవాగు వద్ద కనీస సౌకర్యాలు లేక టూరిస్టులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో తాగునీరు, వాష్రూమ్లు, సరైన రోడ్డు మార్గం నిర్మించాలని పర్యాటకులు కోరుతున్నారు. రాళ్లవాగును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలంటున్నారు. కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఎగువ నుంచి వరద ప్రవాహం పోటెత్తుతూ ఉండటంతో కృష్ణా బేసిన్లో ప్రాజెక్టులన్నీ నిండు కుండల్లా మారుతున్నాయి. భారీ వర్షాలకు మహబూబ్ నగర్లో జురాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో 39 గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేస్తున్నారు అధికారులు. ఇటు శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతుంది. దీంతో 10 గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్, ప్రకాశం బ్యారేజ్ కూడా నిండు కుండలా మారాయి. జాతీయ వార్తలు చూద్దాం. నేవీ అధికారుల హనీ ట్రాప్ కేసులో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ స్పీడ్ పెంచింది. దేశవ్యాప్తంగా 7 రాష్ట్రాల్లోని 16 ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు ఎన్ఐ అధికారులు. భారత రక్షణ శాఖ సమాచారాన్ని పాకిస్తానీ ఐఎస్ఐకి అందించిన అనుమానితుల కోసం గాలిస్తున్నారు. వారి నుంచి డబ్బులు అందుకున్న వారిపై నిఘా పెట్టారు. ఈ సోదాల్లో 22 మొబైల్స్తో పాటు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. గుజరాత్, కర్ణాటక, కేరళ, తెలంగాణతో పాటు ఉత్తరాది రాష్ట్రాల్లో 16 ప్రాంతాల్లో విస్తృతంగా సోదాలు చేపట్టారు. దీనిపై 2021లో కేసు నమోదు చేసింది కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్. గుజరాత్లో వర్ష బీభత్సం కొనసాగుతుంది. ఎడతెరిపి లేకుండా కురుస్తూ ఉన్న వానల కారణంగా అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. 4 రోజుల్లో 29 మంది మృతి చెందినట్లుగా అధికారులు తెలిపారు. అలాగే దాదాపు 40,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఎస్టీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సుమారు 2,000 మందిని వరదల నుంచి కాపాడాయి. భారీ వర్షాలకు గుజరాత్లో నదులు, డ్యాముల్లో నీటి మట్టాలు ప్రమాదకర స్థాయికి పెరుగుతున్నాయి. అజ్బా, ప్రతాపుర రిజర్వాయర్ల నుంచి నీటిని విశ్వామిత్ర నదిలోకి విడుదల చేశారు అధికారులు. వరద ప్రభావిత ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపడుతున్నాయి రెస్క్యూ టీమ్స్. బుధవారం 6,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు అధికారులు తెలిపారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు సైన్యం, వాయుసేన సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. ముంపు ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని వాయుసేన హెలికాప్టర్లు రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి.
కన్నడ స్టార్ దర్శన్ను బళ్ళారి జైలుకు తరలించారు బెంగళూరు పోలీసులు. పరప్పన అగ్రహార జైల్లో రాజభోగాల వ్యవహారం వెలుగులోకి రావడంతో అతన్ని బళ్ళారి జైలుకు పంపింది కర్ణాటక హోంశాఖ. దర్శన్ను చూసేందుకు పెద్ద సంఖ్యలో ఫ్యాన్స్ రావడంతో సెంట్రల్ జైలు వద్ద భారీగా పోలీసులు మోహరించారు అధికారులు. అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో అరెస్ట్ అయిన హీరో దర్శన్ బెంగళూరులో పరప్పన అగ్రహార జైల్లో రిమాండ్ ఖైదీగా ఉండేవాడు. అయితే జైల్లో అతనికి విఐపి ట్రీట్మెంట్ చర్చనీయాంశంగా మారింది. పార్టీలు చేసుకోవటం, వీడియో కాల్స్ మాట్లాడటానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు బయటకు రావడంతో కర్ణాటక హోంశాఖ చర్యలు చేపట్టింది. పరప్పన జైలు అధికారులపై వేటు వేయడంతో పాటు దర్శన్ను బళ్ళారి జైలుకు బదిలీ చేసింది. కంగనా రనౌత్ కాంట్రవర్సీ క్వీన్. బీజేపీ ఎంపీగా పార్లమెంట్లో అడుగుపెట్టినా తన వైఖరిలో మాత్రం మార్పు లేదు. రైతు నిరసనపై అభ్యంతరకర కామెంట్స్ వివాదాస్పదం కాగా తాజాగా ఆమె నటించిన బాలీవుడ్ చిత్రం ఎమర్జెన్సీ చుట్టూ వివాదం ముసురుకుంటోంది. ఈ మూవీలో సిక్కు చరిత్రను తప్పుగా చూపించారని, దీన్ని నిషేధించాలంటూ పంజాబ్ నుంచి పెద్ద ఎత్తున డిమాండ్లు వెల్లువెత్తున్నాయి. ఎమర్జెన్సీ సినిమాకు తమ రాష్ట్రంలో రిలీజ్ కానిచ్చే ప్రసక్తి లేదంటుంది పంజాబ్ ప్రభుత్వం. అటు శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ ఎస్జీపీసీ కూడా ఈ సినిమాపై న్యాయ పోరాటానికి దిగింది. తమ వర్గాన్ని గురించి తప్పుగా తీశారంటూ హైకోర్టును ఆశ్రయించింది. కంగనా టీంకు లీగల్ నోటీసులు కూడా పంపింది. మరోవైపు ఈ వ్యవహారంలో ఖలిస్తానీల నుంచి కంగనా రనౌత్కు బెదిరింపులు కలకలం సృష్టిస్తున్నాయి. ఎమర్జెన్సీ సినిమా విడుదల చేస్తే చంపేస్తామంటూ బెదిరిస్తూ వీడియో రిలీజ్ చేశారు కొందరు ఖలిస్తానీ మద్దతుదారులు. బిజినెస్ డీటెయిల్స్ చూద్దాం. జియో కస్టమర్లకు రిలయన్స్ గుడ్ న్యూస్ చెప్పింది. దీపావళి కానుకగా 100 GB క్లౌడ్ స్టోరేజ్ ఉచితంగా ఇవ్వనున్నట్టు ప్రకటించారు రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ. రిలయన్స్ ఇండస్ట్రీస్ 47వ ఏజీఎంలో ఈ మేరకు ఆయన ప్రకటన చేశారు. జియో ఏఐ క్లౌడ్ వెల్కమ్ ఆఫర్ కింద 100 GB క్లౌడ్ స్టోరేజ్ ఇవ్వనున్నట్లుగా ప్రకటించారు. జియో ఫైబర్ రిమోట్లో ఇకపై ఏఐ బటన్తో కొత్త ఫీచర్ ప్రవేశపెడుతోంది రిలయన్స్ జియో. అలాగే హలో జియో పేరుతో సెటప్ బాక్స్ కోసం టీవీ ఓఎస్ను అందుబాటులోకి తెస్తున్నట్లుగా ఏజీఎంలో ప్రకటించారు ముఖేష్ అంబానీ. అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ దేశంలోనే అత్యంత ధనవంతుడిగా అవతరించారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీని దాటేసి అపర కుబేరుల జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు. ఈ మేరకు హురూన్ ఇండియా రిచ్ లిస్ట్ను వెలువరించింది. 11.61 లక్షల కోట్ల సంపదతో అదానీ తొలి స్థానాన్ని ఆక్రమించినట్టు తెలిపింది. గత ఏడాదిలో ఆయన సంపద ఏకంగా 95% పెరిగినట్టు నివేదిక పేర్కొంది. 10.14 లక్షల కోట్లతో అంబానీ రెండో స్థానంలో నిలిచారు. బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ హురూన్ రిచ్ లిస్టులో తొలిసారి చోటు దక్కించుకున్నారు. స్టాక్ మార్కెట్లు సరికొత్త గరిష్టాలను తాకాయి. సూచీలు కొత్త గరిష్టాల వద్ద ముగిశాయి. సెన్సెక్స్ 349 పాయింట్లు లాభపడి 82,134 వద్ద, నిఫ్టీ 99 పాయింట్లు ఎగిసి 25,152 వద్ద స్థిరపడ్డాయి. నిఫ్టీలో బజాజ్ ఫిన్సర్వ్, టాటా మోటార్స్, బ్రిటానియా ఇండస్ట్రీస్ లిమిటెడ్, బీపీసీఎల్ టాప్ గెయినర్స్ గా నిలిచాయి. తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ బంగారం ధరలో ఎలాంటి మార్పులు లేవు. నిన్నటి రేట్లే ఇవాళ కూడా కొనసాగుతున్నాయి. హైదరాబాద్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 67,150 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ 73,250 రూపాయలుగా ఉంది. విజయవాడ, చెన్నై, ముంబైలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ఇక సిల్వర్ రేట్లో కూడా నిన్నటి నుంచి ఎలాంటి మార్పు లేదు. కేజీ వెండి ధర 93,500 రూపాయలు పలుకుతుంది. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ఇవాళ నమోదైన ఉష్ణోగ్రతల వివరాలు ఇప్పుడు చూద్దాం.
ఇవి నాన్ స్టాప్ న్యూస్ డీటెయిల్స్.